ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. శ్రీ పరాభవ నామ సంవత్సరం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, బుధవారం. ఈరోజు కృష్ణపక్షం తృతీయ, పూర్వాషాఢ నక్షత్రం. పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి మన్మధుడు. ఈయన్నే మనము కామదేవుడు అంటాము. తారకాసురుడు అనే రాక్షసుడు దేవతలను విపరీతమైన ఇబ్బందులకు గురి చేస్తున్నప్పుడు అప్పుడు సుబ్రహ్మణ్య జననం అవసరమైంది. ఇక పరమశివుడు విపరీతమైన తపస్సులో ఉన్నాడు. అతన్ని స్వామిని జాగృతం చేసి పార్వతీమాతతో కలవడం కోసం దేవతలందరూ కూడా కామదేవుణ్ణి ఆజ్ఞాపించారు. అప్పుడు మన్మథుడు పంచపుష్ప బాణప్రయోగం శివుడిపైన చేస్తాడు. అప్పుడు మహాశివుడు తన కంటిని తన త్రినేత్రాన్ని ఓపెన్ చేయగానే, కళ్ళు తెరవగానే ఆ శక్తికి తట్టుకోలేక మన్మధుడు భస్మం అయిపోతాడు. ఆ తర్వాత దేవతలు పార్వతీదేవి వరం వలన దేహం లేకుండా మనస్తత్వ శక్తితో ప్రకృతిలో ఉంటాడు కామదేవుడు. ఇక కామదేవునికి మోహనాశక్తి ఉంటుంది. ఎవరైతే పూర్వాషాఢ నక్షత్రంలో జన్మిస్తారో వారికి కూడా అదే విధంగా ఉంటుంది. వీరి వాక్చాతుర్యంతోనూ పనులతోనూ వీరు ఇతరులను ఆకర్షిస్తారు. వీరు అనుకుంటే ఏదైనా సాధించగలరు. అదేవిధంగా ఈరోజు మనమంతా కూడా మోహన రూప నామాన్ని జపించాలి. ఈ నామం నారాయణుడికి చెందింది. ఓం మోహన రూపాయ నమః. ఓం మోహన రూపాయ నమః. ఓం మోహన రూపాయ నమః. ఈ నామాన్ని ఈ రోజంతా ఎవరైతే జపిస్తారో వారి మనసు పరిశుభ్రం అవుతుంది, ప్రశాంతత చేకూరుతుంది, ముఖ వర్చస్సు పెరుగుతుంది. ఎవరైతే డిప్రెషన్లో ఉన్నారో వారు దాని నుంచి బయటపడి గౌరవ మర్యాదలను పొందుతారు. ఇక ఈరోజు మంచి మాట. ఇక జ్ఞానం చాలా శ్రేష్టమైంది, కానీ జ్ఞానం కన్నా శ్రేష్టం భక్తి. ఆ భక్తి కన్నా కూడా గొప్పది ఏదైనా ఉంది అంటే ఆ శరణాగతి కోరుకోవడమే. ఎప్పుడైనా సరే ఏం జరిగినా కూడా భగవంతునికి అర్పిస్తే భగవంతుడే మనల్ని కాపాడతాడు. మనం కొన్ని కష్టాలు పడితే ఇతరులు సంతోషంగా ఉంటారు అనుకున్నప్పుడు వాటిని అనుభవించక తప్పదు. మన సంతోషం కోసం ఇతరులను కష్టపెట్టి బాధపెట్టి పాపాన్ని కొని తెచ్చుకోకూడదు. చిన్న కథ. రామాచార్యుల వారు అందరికీ తెలుసు కదండి, జగద్గురువు రామాచార్యుల వారు ఒకరోజు గురువు గారి దగ్గరికి వెళ్ళి మంత్రోపదేశం కోసం వెళ్తారు. ఇక మొదటి రోజు వెళ్ళినప్పుడు చాలామంది ఉంటారు. ఇక వెనక్కి వచ్చేస్తాడు. రెండో రోజు, మూడో రోజు అలా నిత్యము చాలా దూరం నుంచి వెళ్తూ వచ్చేవాడు. ఇది గమనించిన గురువు ఇతనికి ఎలాగైనా మంత్రోపదేశం చేయాలి అని చెప్పేసి అష్టాక్షరి మంత్రోపదేశాన్ని చేస్తాడు. ఇక దీనిని ఎవరితోనూ చెప్పకూడదు అని చెప్పేసి చెప్తాడు. ఒకవేళ చెప్పినట్లయితే నీకు నరక ప్రాప్తి కలుగుతుంది అని గురువుగారు చెప్తారు. ఇక ఆ రోజు జాతర జరుగుతూ ఉంటుంది. నారాయణుని యొక్క గొప్ప ఉత్సవాలు ఆ ఊర్లో, ఆ గ్రామంలో చేస్తారు. ఇక ఇదంతా చూసి రామానుజాచార్యుల వారు పెద్ద గుడి గోపురం ఎక్కి ఆ అష్టాక్షరి మంత్రాన్ని అందరికీ వినపడేలా చెప్తారు. ఇక ఆ రోజంతా కూడా ఆ నామంతో అక్కడ ఉన్న గ్రామం అంతా మారుమోగుతుంది. ఈ విషయం తెలుసుకున్న గురువు రామానుజాచార్యుల వారిని పిలిపించి, నువ్వు ఎందుకు ఇలా చేశావు, ఇలా చేయవద్దని చెప్పాను కదా, ఇలా చేస్తే నీకు నరక ప్రాప్తి కలుగుతుంది కదా అని అంటాడు. అప్పుడు రామానుజాచార్యులు వారు, పర్వాలేదు స్వామి, ఈ అష్టాక్షరి మంత్రాన్ని నేను చెప్పడం వలన ఇంతమంది ప్రజలకి మోక్షప్రాప్తి కలుగుతుంది అన్నప్పుడు నాకొక్కనికి నరకప్రాప్తి కలిగినా పర్వాలేదు అని చెప్పేసి అంటాడు. మన డైలీ లైఫ్లో అర్థమయ్యే విధంగా కథ చెప్పుకోవాలి అంటే, ఒక పేదవాడు ఉంటాడు. తను ఇంటికి పూల మొక్కలను పెంచుకుంటూ ఉంటాడు అన్నమాట. ఆ తోటకు నీళ్లు వేయడానికి దగ్గరనే ఉన్న నది నుంచి 2 కుండలతో నీరు తెచ్చుకుంటూ ఉండేవాడు. అందులో ఒక కుండ మంచిగా ఉండేది, మరొక కుండ రంధ్రం పడి తాను తెచ్చిన నీటిలో సగం వాటర్ దారిపంటే వెళ్ళిపోతూ ఉండేవి. ఒకరోజు ఆ రంధ్రం పడిన కుండ ఈతనిని అడుగుతుంది, నీవు తెచ్చే నీరంతా దారిలోనే వృధా పోతుంది, దయచేసి నన్ను ఆ గంగలోనే వదిలేసి నువ్వు మంచి కుండను తెచ్చుకొని నిండు నీరుని తీసుకెళ్ళి నీ తోటకు వేసుకో అని చెప్తుంది. అప్పుడు ఆ వ్యక్తి ఆ కుండతో చెప్తాడు, నేను నీ కుండలో పగిలిన దాంట్లో నీరు తీసుకొస్తుంటే ఆ నీరంతా రోడ్డుపై పడుతుంటే ఆ నీటికి మంచిగా పూల మొక్కలు
వచ్చాయి. మంచిగా పువ్వులు పూస్తున్నాయి ఆ మొక్కలు. పచ్చగా ఉంది ఈ ప్రకృతి అంతా. అదేవిధంగా పక్షులు, కీటకాలు ఆ పుష్పాల్లోని మకరందాన్ని సేవిస్తున్నాయి. ఇది నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈ విధంగానే నీతోనే నేను కుండలో నీరు తీసుకొస్తూ ఉంటాను అని చెప్పేసి చెప్తాడు. చూసారు కదండీ! మనం కొన్ని ఇతరులు సంతోషంగా ఉండాలన్నా కొన్ని కొన్ని సంతోషకరమైన విషయాలు జరుగుతున్నప్పుడు కొంత మనం అడ్జస్ట్ చేసుకోవడంలో, సర్దుకుపోవడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీనినే మనం శరణాగతి అని చెప్పేసి అంటూ ఉంటాము. ఇక ఈరోజు మన సంప్రదాయంలో చాలామంది కష్టాల్లో ఉన్నప్పుడు భగవంతునికి మొక్కులు మొక్కుతూ ముడుపులు కడుతూ ఉంటారు. అయితే దాన్ని అనుకోని కారణాల వలన చెల్లించకపోవడమో లేదంటే మర్చిపోవడమో జరుగుతూ ఉంటుంది. ఇలా మొక్కులు ముడుపులు ఎన్ని సంవత్సరాల్లోగా చెల్లించాలి అనేది శాస్త్రంలో ఉంది. ఒకవేళ నారాయణునికి కానీ లేదంటే దశావతారాలైన విష్ణు అవతారాల్లో రాముడు, కృష్ణుడు, నరసింహ ఇలాంటి దేవతలకు మొక్కులు మొక్కితే 12 సంవత్సరాల లోపు తీర్చొచ్చు. అలాగే శైవ క్షేత్రాలు అంటే శివునికి కానీ, పార్వతీదేవికి కానీ, గణేశునికి కానీ, సుబ్రహ్మణ్య స్వామికి కానీ మొక్కులు మొక్కితే 10 సంవత్సరాల లోపు తీర్చొచ్చు. పర్టిక్యులర్‌గా నాగదేవతలకు మొక్కులు మొక్కితే 2 సంవత్సరాల లోపు ఖచ్చితంగా తీర్చాలి. అలాగే కాళీమాత, దుర్గాదేవి, దశమహావిద్య క్షేత్రాలు, కాలభైరవ స్వామి, బగలాముఖి ఇలాంటి దేవతా క్షేత్రాలకు మొక్కులు మొక్కితే ఖచ్చితంగా 2 సంవత్సరాల లోపే మొక్కులు నెరవేర్చాలి. నెరవేర్చకుంటే ఏమవుతుంది అంటే భగవంతుడు ఎప్పుడూ కక్ష పెట్టుకోడు. కానీ ప్రకృతి అనేది సమాధానం చెప్తూ ఉంటుంది. ఎందుకంటే మనుషులు వెళ్ళిపోయిన ప్రకృతి అనేది అన్నిటినీ గమనిస్తూనే ఉంటుంది. మనం మాట ఇచ్చాము కాబట్టి నెరవేర్చుకుంటే చాలా మంచిది. రేపు గురువారం మహావిష్ణువుకు తెల్లజిల్లేడు వత్తులతో దీపారాధన చేసి తులసి అర్చన చేసినట్లయితే గౌరవ మర్యాదలు, పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఎవరికైనా జాబ్స్ పోయి ఉంటే ఆ జాబ్స్ మళ్ళీ అనేది తిరిగి పొందుతారు. ఇక ఈరోజు సాయంత్రం ఆచరించవలసిన పూజ, ఎవరైనా భార్యాభర్తలు దూరంగా ఉంటే వారిద్దరూ కూడా కలిసి బ్రతకడం కోసం ఈరోజు సాయంత్రం అర్ధనారీశ్వర స్తోత్రాన్ని కానీ, లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని కానీ పారాయణ చేయండి. ఇది ఈరోజు వీడియో అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.